కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ కర్రీ. గ్రేవీతో ఏ విధంగా రెడీ చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ కర్రీ అన్నది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా గ్రేవీ రెడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకోండి. వేసి వాటిని దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు అదే విధంగా ఒక 10-20 చిన్న చిన్న కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని వాటిని కూడా వేసి దోరగా ఫ్రై చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 3 యాలకులు కూడా ఫ్రై చేయాలి. ఒక 4 లవంగాలు వేసుకొని వీటినన్నిటిని దోరగా వేయించాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు కూడా వేయాలి. పులుపు కోసం చాలా టేస్ట్గా ఉంటుంది. వేసిన తర్వాత ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగిన నేను 1/2 కేజీ వంకాయలు కాబట్టికి ఇందులో ఒక 6-7 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. వీటిని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న మసాలా దినుసులన్నీ ఇందులో వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మనము వీటిని పేస్ట్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రేవీ కోసము. చూడండి, ఈ విధంగా అయితే మసాలా అనేది రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఒక 1/2 కిలో వంకాయలు నీట్గా కడిగాను. కడిగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని వంకాయని ఒక 4 భాగాలు అలా ఘాట్లు పెట్టేసుకోవాలి. చూడండి, ఎన్ని వంకాయలు అయితే మనం కర్రీ చేయాలనుకున్నామో అన్ని వంకాయలు మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది మనం వంకాయలలో ఎంతవరకు అయితే మసాలా అన్నది పడుతుందో అంత మసాలా మనము వంకాయలో పెట్టేసుకోవాలి. ఈ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా అన్ని మసాలాలు పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 50 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో ముందుగా వంకాయలు మసాలా పెట్టి ఉంచాం కదా, వీటిని ఒక్కొక్కటిగా తాలింపులో యాడ్ చేయండి. ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. బగారా రైస్ కానీ జీరా రైస్లోకి కానీ ఈ కర్రీ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళ కోసము. ఇప్పుడు దీన్ని ఆవిరి మీద మనము ఉడకబెడతాము. వంకాయలు ఒక వెడల్పటి ప్లేట్ తీసుకొని లోతుగా ఉండాలి. దాంట్లో ఒక గ్లాసు వాటర్ పోసి మనము ఈ వంకాయని ఉడకనివ్వాలి. ఎందుకంటే 2 సైడ్ల కింద ఉడుకుతుంది, మనకు ఆవిరికి వంకాయ అన్నది పైన కూడా ఉడుకుతుంది. మనకు కర్రీ అన్నది చాలా ఈజీగా త్వరగా మనకి కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. కాబట్టి ఇట్లా ఆవిరి పెట్టుకొని ఉడికించండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు వంకాయని మనమైతే ఉడకనివ్వాలి. చూడండి, మళ్ళీ వంకాయలు అయితే మనకు ఆయిల్ అయితే మనకు గ్రేవీ కనిపిస్తుంది, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఆవిరికి పెట్టుకున్న వాటర్ వేడైనాయి కదా, అవే వేసేసుకుంటే కర్రీ అన్నది మనకు తొందరగా ఉడికిపోతుంది. మనకైతే కర్రీ అయితే ఉడికినట్టే. గుత్తి వంకాయ గ్రేవీతోటి చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ. ఈ కర్రీ అనేది చాలా చాలా సింపుల్ అండి. ఇది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు.
ఈ విధంగా చేసినట్లయితే ఇప్పుడు కొంచెం శుభ్రంగా కడిగిన కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నారంటే గుత్తి వంకాయ కూర రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.